నల్గొండ జిల్లా మిర్యాలగూడలో యూత్ కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజారుద్దీన్ యూత్ కాంగ్రెస్ పతాకాన్ని ఎగురవేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, నాయకులు చిలుకూరి బాలు, ఆరిఫ్ తదితర నేతలు పాల్గొని మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముకగా నిలవాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి యూత్ కాంగ్రెస్ విశేష కృషి జరిపిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా యూత్ కాంగ్రెస్ ముందుండాలని పిలుపునిచ్చారు. జెండా యూత్ కాంగ్రెస్ జెండా దోపిడి దొంగల పాలన హంతం చేయ. ఎత్తర జెండా యూత్ కాంగ్రెస్ జెండా దోపిడి దొంగల పాలన హంతం చేయ. గుండెల నిండా జెండా ధైర్యాన్ని నింపుదాం, గుండెల నిండా జెండా ధైర్యాన్ని నింపుదాం. యువజన కాంగ్రెస్ పాట వీరనంటూ సాగుదాం. ఎత్తర జెండా యూత్ కాంగ్రెస్ జెండా పాలన హంతం చేయ. ఇతర జెండా యూత్ కాంగ్రెస్ జెండా దోపిడి దొంగల పాలన హంతం చేయ. అవినీతిని ఎదురించక క్షణం క్షణం కదులుదా. పట్టణంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో 65వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి సభ్యులు చిలుకూరి కృష్ణయ్య గారు రావడం జరిగింది. అదేవిధంగా ముఖ్య అతిథులుగా పవన్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి గారు అన్నగారు రావడం జరిగింది. చిలుకూరి బాలన్న గారు రావడం జరిగింది. అదేవిధంగా ఎల్లప్పుడూ చెప్తూనే ఉంటా, యువత అందరూ పార్టీలకి రావాలి. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే చెప్పుకుంటా పోతే యువజన కాంగ్రెస్కి చాలా ఉన్నాయి. గతంలో టీఆర్ఎస్ని గద్దదించడానికి చాలా కీలకమైన పాత్ర యువజన కాంగ్రెస్ పాత్ర పోషించింది. యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకే కాదు, దేశానికి వెన్నుముక్క యువత. ఈనాడు కాంగ్రెస్ పార్టీ పథకాలు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల్లో మన్ననలు పొందిందంటే ఈనాడు ఆ యువజన కాంగ్రెస్ త్యాగాలు, పోరాటాల వల్ల ఈరోజు అధికారంలోకి వచ్చింది. మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసినాం. ఇంతకు ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ని తెలంగాణ వాదాన్ని పొందబెట్టి టీఆర్ఎస్గా అవతారం ఎత్తి తెలంగాణని సర్వనాశనం చేసిన టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టి ప్రజా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. అనేక ఒడిదుడుకులున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ ప్రజలకు అనేక కార్యక్రమాలని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుపోతూ ఉన్నది. ఆ కార్యక్రమాన్ని కూడా ఈ మధ్య కాలంలో మన స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మణరెడ్డి గారు పాంప్లెంట్ రూపంగా ప్రతి గ్రామానికి ప్రతి వార్డు కూడా పంపించాలని చెప్పి పార్టీని ఆదేశించడం జరిగింది. యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు ఒకటే చెప్తా ఉన్నాను, మీరందరికీ ఇంకా ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నదో, కేఎల్ఆర్ గారి నేతృత్వంలో ఊరూరా గ్రామాన వార్డు తీసుకపోండి. మీ అందరికీ ఎవరైతే కష్టపడి పనిచేస్తారో గెలుపు అవకాశం ఉన్న ప్రతి యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు మీ అందరికీ టికెట్లు ఇప్పించి గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి మీరందరూ కూడా మీరు పార్టీకి
వెన్నుముక మీరు. నేను 1972లో బ్లాక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ప్రస్తుతానికి నన్ను నిర్ణయించారు. ఆ నుంచి బ్లాక్ నుంచి జిల్లా దాకా పోయి జిల్లా నుంచి స్టేట్ దాకా పోయినాం. ఆ స్టేట్ నుంచి వల్ల ఓల్డ్ కాంగ్రెస్కి వచ్చినాం. ఆ ఓల్డ్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో యూత్ కాంగ్రెస్ అంటే ఎంతో విలువలు ఉండేది ఆ రోజుల్లో. మరి అట్టే పనులు చేసారు. స్కూళ్ళల్లో కూడా అన్ని రకాల యూత్ కాంగ్రెస్ ప్రజలకు కానీ పార్టీకి కానీ నేను సేవ చేసి ఈరోజు 65 సంవత్సరాలు అయింది. వారు మరీ ముందు కూడా ఈ కార్యక్రమాలు మరి పురస్కారం చేసుకొని భవిష్యత్తులో వాడే మరి ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఆ రకంగానే వస్తున్నారు. దయచేసి మీరు యూత్ కాంగ్రెస్ వాళ్ళు పార్టీకి అన్ని విధాలు అన్ని పెట్టుకొని ముందు అందరికీ సహకారం చేసుకుంటూ పార్టీని అన్ని పెట్టుకుంటూ కాంగ్రెస్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి నియోజకవర్గ అధ్యక్షులైనటువంటి అజారుద్దీన్ గారు అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. దానికి అభినందిస్తూ అదేవిధంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ముఖ్యమైన పాత్ర పోషించడం ఖాయం. అలాంటి యువతకు గుర్తించి యువజన కాంగ్రెస్ తరపు నుంచి టికెట్ ఇప్పించే బాధ్యత మా అందరిపై ఉంది. కాబట్టి యువత అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న ఈ 2-3 నెలలు మీ ఊర్లలో కానివ్వండి, వార్డులలో కానివ్వండి, గ్రామాలలో అక్కడనే ఉంటూ ప్రజలకు చేయూతగా ఉంటూ అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ